హాయ్ హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఇప్పుడు టైం అయితే 8 o'clock అవుతుందండి. నేను మార్నింగ్ 6:30కి లేసాను. 6:30కి లేచి ఫస్ట్ అయితే నేను కొంచెం ఎడిటింగ్ వర్క్ ఉంటే దాన్ని అయితే కంప్లీట్ చేసుకున్నానండి. తర్వాత బ్రష్ చేసి స్నానం అయితే చేసి ఇప్పుడు వంటగదిలోకి వచ్చేసరికి టైం అయితే 8 o'clock అవుతుంది. సో ఇప్పుడు నేను త్వరగా అన్నం కూర అయితే వండేస్తానండి. ఎందుకు ఇంత త్వరగా పనులు పూర్తి చేసేస్తున్నాను అంటే మీకు నిన్న బ్లాగ్లో చెప్పాను కదా, సారీ ప్రిపేరింగ్ వర్క్ నేర్చుకోవడానికి అయితే వెళ్తున్నాను అనేసి. సో అందుకోసమేనండి నేను ఇక్కడ నుంచి కనీసం 8:30, 9కి స్టార్ట్ అయ్యాను అనుకో, అక్కడ రీచ్ అయ్యేసరికి 10:30 అలా అవుతుంది. సో నేను ఈవినింగ్ 6 వరకు ఆ సారీ ప్రిపేరింగ్ వర్క్ నేర్చుకుని ఇంటికి రావచ్చు కదా. సో అందుకనేసి నేను ఎర్లీగా వెళ్ళిపోదాము అనేసి ఎర్లీగా లెగ్సాను. కానీ ఎడిటింగ్ వర్క్ స్టార్ట్ చేసేసరికి లేట్ అయిపోయిందండి. ఇంక ఇదిగోండి బియ్యం అయితే కడిగేసి స్టవ్ మీద అయితే పెట్టేశాను. నేను నిన్న నైట్ కందిపప్పు నానబెట్టుకుని ఉంచుకున్నాను కదండి. కందిపప్పు అయితే చక్కగా నానిపోయింది. సో ఇప్పుడు నేను దీంట్లోకి ఈ ఉల్లిపాయలు టమాటాలు అయితే కట్ చేసుకుని వేసేసుకుంటానండి. నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే, నిన్న తలనొప్పి రావడానికి ఈరోజు తలనొప్పి రావడానికి రీజన్ ఏంటి అంటే, మార్నింగ్స్ నేను నిద్ర లేచిన తర్వాత నుంచి 10 o'clock వరకు ఫోన్ అయితే అసలు చూడండి. మామూలుగా ఓన్లీ షూటింగ్ వర్క్ ఏమైనా ఉంటే దానికోసం ఫోన్ చూస్తాను, కానీ లేకపోతే అసలు ఫోన్ చూసే పనే చేయను నేను. అయితే నిన్న మార్నింగ్ నేను నిద్రలేసినప్పుడు ఈరోజు నేను ఏం చేశాను, మార్నింగ్ లేవగానే పిల్లలు లెగిస్తే ఎడిటింగ్ వర్క్ కాకపోతుంది అని చెప్పి ఎడిటింగ్ చేయడం అయితే స్టార్ట్ చేశాను అనమాట. మార్నింగ్ లేవగానే ఫోన్ చూస్తాం వల్ల ఏమిటోనండి నిన్న ఎడిటింగ్ వర్క్ అయ్యేసరికి ఎలా అయితే తలనొప్పి వచ్చిందో, ఇప్పుడు ప్రజెంట్ ఈ పనులు చేస్తున్నానే కానీ ఇప్పుడు కూడా నాకు తలనొప్పి అయితే వస్తుంది అనమాట. సో నాకు అర్థమైంది, ఇదేంటి ఎండలేదు, క్లైమేట్ చూస్తుంటే మొత్తం మబ్బుగా ఉంది, రాత్రి వర్షం కూడా వచ్చింది, అయినా కూడా పొద్దున్న లేవగానే తలనొప్పి ఎందుకు వస్తుందా అని గమనిస్తే అది ఫోన్ చూడడం వల్ల వస్తుందండి నాకు. సో ఇంకా నాకు ఏమీ అంత అవసరం లేదు, ఇప్పుడు బయటికి వెళ్తున్నాను కాబట్టి ఎడిటింగ్ వర్క్ అవ్వాలని చేసాను తప్పించి, లేకపోతే ఇంత పొద్దున్నే నేను చూడను. ఇంట్లో పని పూర్తి చేసుకుని వాకింగ్కి వెళ్ళొచ్చి తాయితీగా ఫోన్ చూస్తాను. కానీ ఈరోజు ఏంటంటే బయటికి వెళ్తే మళ్ళీ అక్కడ నెట్ ఉండదు, అవుతుందా లేదని ఇక్కడ ఎడిటింగ్ చేసుకుని వెళ్తే బెస్ట్ కదా అన్నట్టుగా చూసాను అనమాట. మళ్ళీ తలనొప్పి అయితే స్టార్ట్ అయిందండి. సో ఈరోజు ఇంకా వాకింగ్కి అయితే వెళ్ళలేదు, బయటికి వెళ్తున్నాను కాబట్టి. నాకు తెలిసి ఈ వ్లాగ్ ఉగాది అయిపోయిన మరుసటి రోజు అయితే వస్తుందండి. సో మీరంతా ఉగాదిని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ అయితే చేయండి. మరి నేను వెళ్ళిపోతున్నాను కదండి. ఆఫ్టర్నూన్ పిల్లలు భోజనం చేయాలి, మా హస్బెండ్ భోజనం చేయాలి కదా. సో అందుకనేసి నేను వాళ్ళకి లంచ్ బాక్స్లో కనేసి పప్పు టమాటా కూర అయితే వండుతున్నానండి. నేను వ్లాగ్లో మీకు చూపించాను కదా, నైట్ పడుకునే ముందు కందిపప్పు అయితే నానబెట్టుకున్నాను డ్రై ఫ్రూట్స్తో పాటు. సో కందిపప్పు చక్కగా నానిపోయిందండి. సో ఇంక ఇప్పుడు దీంట్లోకి ఉప్పు, కారం, పసుపు, టమాటా ముక్కలు, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కొంచెము చింతపండు కూడా అయితే వేసుకుని మిక్స్ అయితే చేసేసానండి. ఇంక ఇప్పుడు దీనికి కుక్కర్ పెట్టి స్టవ్ మీద అయితే పెట్టేస్తాను. మరో పక్కనేమో బియ్యం కడిగి స్టవ్ మీద ఆల్రెడీ పెట్టేశానండి, రైస్ కూడా ఉడుకుతుంది. ఈ అన్నాన్ని వాష్ చేసి పప్పు తాలింపు వేసేసి నేనైతే బయలుదేరుతాను. నిన్న నైట్ నేను మా వారు పెరుగన్నం తింటాను అంటున్నారనేసి మా అందరి కోసము పెరుగన్నం అయితే పాలు, గంజి, కొంచెం పెరిగేసి నానబెట్టాను కదండి, చక్కగా అయితే అయిపోయింది. సో ఇది ఎలా ఉందో ఇప్పుడు చూద్దాము. ఉండండి, కొంచెం ఉప్పు కలుపుకొని తినేస్తే చాలా బాగుంటుంది. ఇది చక్కగా తోడుకుంది. మా వారైతే ఉల్లిపాయలు చిన్న ముక్కల కింద కట్ చేసి పెట్టు అన్నారండి. సో తన కోసం అయితే ఉల్లిపాయలు ఇలాగా కట్ చేసి పెట్టేశాను. తను తినేశారు. పెరుగన్నం ఉంది కదండి, పెరుగన్నం మేము టిఫిన్లా తినేస్తాము, ఇంకా వంట అయిపోతే సరిపోతుంది. ఇవి నిన్న రాత్రి నానబెట్టాను కదండి, ఇవేమో బాదం గుళ్ళు,
ఇవేమో డ్రై ఫ్రూట్స్. ఫస్ట్ అయితే ఇవి తినేసి కొద్దిసేపు ఆగాక పెరుగన్నం తింటాను. నేను కొన్ని డ్రై ఫ్రూట్స్ అయితే తినేసి కొంచెం పెరుగన్నం కూడా తినేసానండి. ఈ లోపల అన్నం అయితే ఉడికిపోయింది. అన్నాన్ని అయితే వార్చేసుకుంటున్నాను. మా హస్బెండ్ ఈ లోపల డీమార్ట్కి అది వెళ్ళి పాలు, పెరుగు ఇవన్నీ అయితే కొనుక్కొని తెచ్చుకున్నారు. సో అవి ఆఫ్టర్నూన్ మరి మజ్జిగ అవి వేసుకుని తింటారు కదా, అలాగా. ఇంకా పప్పు అయితే ఉడికిపోయిందండి. పప్పును కూడా తాలింపు అయితే వేసేస్తున్నాను. నేను 8:30 కల్లా స్టార్ట్ అవ్వాలి అనుకున్నాను, కానీ ఒక హాఫ్ అన్ అవర్ అయితే లేట్ అయిపోయింది. మా హస్బెండ్ బయటికి వెళ్ళారు కదా, ఆయన వచ్చిన తర్వాత పిల్లల్ని వదిలేసి వెళ్దాం అన్నట్టుగా నేను లేట్గా చేశాను అనమాట. ఇంకా హాఫ్ అన్ అవర్ లేట్ అయింది. 9 o'clock అయ్యిందండి. మా వారు అయితే ఆటో బుక్ చేశారు, అది ఇప్పుడే వచ్చింది. సో వెళ్తున్నాను, పిల్లల్ని వెళ్తున్నానని ఒక పక్క బాధగా ఉంది. ఐ హోప్ 1 dayలో నేర్చేసుకుంటే బాగుంటుంది. ముందు పిల్లలిద్దరిని నాతో పాటు తీసుకెళ్ళిపోవాలి అని అనుకున్నానండి. మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత వెళ్ళిపోదాము ఇంకెంతసేపు అంటూ ఉంటారు. సో వాళ్ళు నన్ను నేర్చుకోనివ్వరు, వాళ్ళు ప్రశాంతంగా ఉండరు, ఎందుకు వచ్చిందిలే అనేసి నేనైతే వాళ్ళిద్దరిని, మా హస్బెండ్ని మీరు చూసుకోండి, ఆఫీస్ నుంచి కొంచెం త్వరగా వచ్చి మధ్య మధ్యలో అలా చూసుకుంటూ ఉండు మధ్యాహ్నం భోజనానికి వచ్చినప్పుడు అనేసి మా వారికి చెప్తే, నువ్వేం కాదు ధైర్యంగా వెళ్ళు, నేను చూసుకుంటాను అని అన్నారు. నిజంగా ఇలా సపోర్ట్ చేసే హస్బెండ్ ఉంటే ఏదైనా ఎంతైనా కూడా నేర్చుకోవచ్చండి. ఈ విషయంలో నేను చాలా అదృష్టవంతురాల్ని. అలాగే ఇక్కడ సృజన వాళ్ళ ఇంటికి వెళ్ళాను కదా, సృజనని చూసి కూడా నాకు చాలా ముచ్చటేసింది అండి. వాళ్ళ హస్బెండ్ కూడా సృజనని అంతే సపోర్ట్ చేస్తున్నారు. నాకు చాలా హ్యాపీ అనిపించింది. నిజంగా వాళ్ళ హస్బెండ్ దేవుడనే చెప్పాలండి, ఎంత ఓపికో తనకి. ఇంకా మార్నింగ్ నుంచుని అలాగా వర్క్ అంతా నేర్చుకుని మళ్ళీ ఇప్పుడు రిటర్న్ అయితే బయలుదేరాను. నేను కరెక్ట్గా అక్కడ ఆటో 6:10కి ఎక్కానండి. ఇంటికి రీచ్ అయ్యేసరికి టైం అయితే 7:30 అయ్యింది. రాను పోనునే నాకు 3 hours జర్నీ అయితే పట్టేసింది అనమాట. లింగంపల్లి BHEL దగ్గర అండి. నిజంగా BHEL ఏరియా చాలా అంటే చాలా బాగుంది. ఏరు పిల్లలేది ఎక్కడ మీరున్నారేమో అనుకుని వచ్చాను నేను. చాను నాకు చీర కట్టడం వచ్చేసింది. టైం అయితే 7:30 అయ్యిందండి. రాను పోను ప్రయాణానికి 3 hours టైం పట్టింది. ఇక్కడ నేను మార్నింగ్ 9 o'clockకి స్టార్ట్ అయితే అక్కడికి వెళ్ళేసరికి 10:30 అయ్యింది. అక్కడ నేను 6:10కి స్టార్ట్ అయితే ఇక్కడికి వచ్చేసరికి 7:30 అయ్యిందండి. జస్ట్ ఇప్పుడే ఇంటికి వచ్చి కాళ్ళు చేతులు అయితే కడుక్కున్నాను. ఈరోజు పెదాలు విపరీతంగా పగిలిపోయి అసలు మంట అంటే మంట. సో ఇంక అందుకనేసి రాగానే కొంచెం లిప్ బామ్ అయితే రాసుకుంటున్నాను. చాలా మంటలు వచ్చేస్తున్నాయి పెదాలు, అంతలా పగిలిపోయినాయండి. తర్వాత చాలా అలసిపోయాను. రోజంతా నుంచునే నేర్చుకున్నాను కదా అది. సో కాళ్ళు లాగేస్తున్నాయండి. ఇంకా ఇంటికి ఇప్పుడే వచ్చాను కదా, అంటే కాళ్ళు లాగడానికి మీకు తెలుసు కదా కారణం, కాళ్ళు నొప్పులుగా ఉంటున్నాయి, పాదాలు నొప్పుల నుంచి చెప్తున్నాను కదా. సో కాళ్ళు చాలా నొప్పులుగా ఉన్నాయన్నమాట. ఇంకా ఎక్కువగా రోజంతా నుంచోవడము నొప్పులుగా ఉన్నాయి. ఇంక ఇప్పుడే ఇంటికి వచ్చానండి. మార్నింగ్ వండిన అయితే ఉన్నది, ఇంకా 1 గ్లాసు బియ్యం అయితే కడిగి పెట్టేస్తాను. మార్నింగ్ పప్పు వండాను కదండి, పప్పు కూడా ఉన్నది, పెరుగుంది. సో ఇంకా ఇవైతే వేసుకుని మేము తినేస్తాము. పెరుగు ప్యాకెట్ కనపడలేదేమో, పాపం కొత్త ప్యాకెట్ ఓపెన్ చేసేది. అమ్మా పెరుగు కనిపించి కొత్తది ఓపెన్ చేస్తారా? ఆ స్టీల్ డబ్బాలో పెట్టాను. సో ఇంకా నేను కొంచెం బియ్యం అయితే కడుగు పెట్టేస్తానండి. స్టవ్ మీద 1 గ్లాసు పప్పు ఉంది కదా, కోడిగుడ్లు ఇంట్లో చాలా ఉన్నాయి, కోడిగుడ్డు అట్లయితే వేసేసుకుంటాను. ఈరోజు నేను ఎడిటింగ్ త్వరగా చేస్తున్నానండి. అందుకే మధ్యలో మాట్లాడుతూ పెట్టిన వీడియో క్లిప్స్ ఏం మాట్లాడాను అన్నది కూడా నేను అసలు వినలేదు. ఎందుకంటే టైం లేదు. ఇప్పుడు టైం నైట్ 12 o'clock అయిపోతుంది. త్వరగా ఎడిటింగ్ వర్క్ కంప్లీట్ చేసుకుని పడుకోవాలి. రేపైతే మేము బయటికి అయితే వెళ్తున్నామండి. రేపు వచ్చే వ్లాగ్ మీకు బాగా నచ్చుతుంది. రేపు వ్లాగ్లో చూదిరి కానీ, ఎందుకంటే ఇప్పుడు ఇంట్లోనే అయిపోతుంది కదా, బయటకి ఎక్కడికైనా వెళ్దామని మా వారిని అడిగాను. సో మా వారైతే ఒక ప్లేస్కి ప్లాన్ చేశారు. ఎప్పటి నుంచో అక్కడికి వెళ్ళాలి అనుకుంటున్నాను. నాకు చాలా ఆతృతగా ఉందండి. రేపు అక్కడికి వెళ్తున్నాను. ఎక్కడికి ఏంటి అన్నది మీకు రేపు వ్లాగ్లో అయితే తెలుస్తుందండి. చాలా సంతోషంగా ఉన్నది నాకు. ఎప్పటి నుంచో చిన్నప్పటి నుంచి వెళ్ళాలి అనుకున్నాను. మీకు ఒక హింట్ అయితే ఇస్తానండి. మీరు ఎవరైనా గెస్ట్ చేస్తే కామెంట్స్లో చెప్పండి. నువ్వు నాకు నచ్చావు సినిమాలోని బ్రహ్మానందం ఎక్కుతారు కదా, రోలర్ కోస్టర్, అది ఎక్కిన తర్వాత ఆయన భయపడిపోయి అరుస్తూ ఉంటారు కదా. సో
అది ఎక్కడం కోసం వెళ్తున్నాము. నేను ఎప్పటినుంచో అది టీవీలో చూసి ఇలాంటిది ఎక్కడుంటది, ఎక్కాలి ఎక్కాలి అని అనుకున్నాను. ఫైనల్‌గా రేపు మా హస్బెండ్ నన్ను తీసుకుని వెళ్ళిపోతున్నారు. నేను నా పిల్లలు వెళ్తున్నామండి అది ఎంజాయ్ చేయడానికి. సో, ఆ ప్లేస్ ఏంటి అనేది మీరు గెస్ చేస్తే గనక కామెంట్స్‌లో చెప్పండి. రేపు మ్యాక్సిమం టైర్డ్ అయిపోతే గనక రేపు పెట్టలేను. లేదు అంటే మ్యాక్సిమం రేపే పెడతాను ఆ వ్లాగు. తర్వాత అయితే నేను గిన్నెలన్నిటిని అయితే క్లీన్ చేసేసుకుంటున్నానండి. అక్కడ నుంచి వచ్చిన తర్వాత చాలా టైర్డ్ అయ్యాను. మెయిన్ ఒళ్ళు ఎక్కడ అలసిపోలేదు కానీ ఎక్కువసేపు నుంచోకోవడము పాదాలు విపరీతమైన నొప్పి వచ్చేస్తున్నాయండి. గిన్నెలు తోముతున్నానే కానీ కాళ్ళు సురుకు సురుకు పోట్లు వచ్చేస్తున్నాయి అనమాట. త్వరగా ఈ గిన్నెలు తోమేసి త్వరగా పడుకుని పోవాలి అని అనుకుంటున్నానండి. కానీ నేను పెండింగ్ వర్క్ ఉండిపోయింది డైరీ అదంతా రాసుకుని అప్పుడైతే పడుకున్నాను. ఈరోజైతే చాలా ప్రొడక్టివ్గా సాటిస్ఫైయింగ్గా గడిచిందండి. సో, అదంతా ఆ హ్యాపీనెస్ అంతా డైరీలో అయితే రాసుకుని పడుకునేసరికి 11:00 అయిపోయిందనమాట. లేట్ అయినా పర్వాలేదండి. నేను మెంటల్‌గా స్ట్రెస్ అవ్వలేదు. ఓన్లీ ఆ పాదం ఒక్కటే నాకు స్ట్రెయిన్ అయిపోయిందనమాట. చాలా దూరమండి. కానీ బీహెచ్ఈఎల్ ఏరియా క్వార్టర్స్ చాలా బాగా నచ్చింది నాకు. ఎంత ప్రశాంతమైన ప్లేసో అని అనిపించిందండి. అంత చల్లగా అయితే ఉంది అక్కడైతేని. తర్వాత అయితే ఇంకా నేను బయలుదేరిపోయానండి. బయలుదేరిపోయినట్టేంటి రాను పోనుకి నాకు ఛార్జెస్ అయినాయండి. 700 రూపీస్ ఆటోలకి 350 రూపీస్ అయితే అయిందనమాట. అంత దూరము అమ్మో అనిపించింది. తను 2 రోజులు రండక్క మొత్తం నేర్చుకుందిరు గాను కదా అంది. నాకు 2 రోజులు నేను ఇంకా రాలేను అని చెప్పి ఒకరోజే ఉండి నేర్చుకున్నాను. కానీ మొత్తం పూర్తిగా నేర్చుకోలేకపోయానండి. ఓన్లీ నేను బాక్స్ ఫోల్డింగ్ వరకే నేర్చుకున్నాను. తను ఇంకా ఫ్లఫీ ప్లీట్స్ నేను పలకలేకపోతున్నానండి. అవి నేర్పిస్తానంది. తర్వాత ఏమో హ్యాంగర్ ఫోల్డింగ్ నేర్పిస్తానంది. నేను అన్నాను ఫస్ట్ ఈ బాక్స్ ఫోల్డింగ్ ఒకటి పర్ఫెక్ట్గా నేర్చుకునివి తర్వాత ఇది వచ్చింది అంటే ఇంకొకసారి ఎప్పుడైనా వస్తాను అన్నాను. మెయిన్ ఏంటి అంటే తను నాకు మొత్తం అన్నీ ఎలా నేర్చుకోవాలి అన్నదంతా నేర్పించిందండి. ఇప్పుడంతా అది నా ప్రాక్టీస్ మీదే డిపెండ్ అయి ఉంది. నేను ఎంత ప్రాక్టీస్ చేస్తే అది నాకు అంత బాగా వస్తుంది, అంత బాగా గుర్తుంటుంది. దానికోసం నేను ఇప్పుడు టేబుల్ కొనుక్కోవాలి, తర్వాత ఏమో క్లిప్స్ కొనుక్కోవాలి. ఇదేమి నేను బిజినెస్ చేయడం కోసం అయితే కాదండి. కేవలం నాకు నేను సారీ ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా కట్టుకోవాలి. అలాగే నా పిల్లలకి ఎవరి అవసరం లేకుండా నేనే కట్టగలగాలి. అందుకోసం అయితే నేను ఇప్పుడు ఇది నేర్చుకున్నాను అనమాట. సో, దానికోసం నేను ప్రాక్టీస్ చేయాలి. ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఎలా అయితే ప్రతిరోజు 1 అవర్ టైంని కేటాయిస్తున్నానో ఈసారి దానికోసం కూడా ప్రతిరోజు ఒక హాఫ్ అన్ అవర్ టైం కేటాయిస్తే నేను ఇందులో కూడా ఎక్స్పర్ట్ని అయిపోతానండి. కొంతమందికి కామెంట్స్ పెడుతూ ఉంటారు కదా, కొంతమంది ఉమెన్స్ అన్ని పనులు చేసేస్తారండి. మేకప్ వేసేస్తారు, సారీస్ కట్టేస్తారు, హెయిర్ స్టైల్స్ చేసేస్తారు, ఇంకా చాలా డిఫరెంట్గా క్రాఫ్ట్స్ అని ఆర్ట్లని ఇలా చాలా చాలా చేస్తారు కదా. వాళ్ళ కింద కామెంట్స్ వస్తే చాలా మల్టీ టాలెంటెడ్ అని. ఆ మల్టీ టాలెంటెడ్ దానికి అదేమీ వచ్చేదండి. వాళ్ళు బ్యాక్గ్రౌండ్లో ఎంత హార్డ్ వర్క్ చేస్తారో అంత మల్టీ టాలెంటెడ్ అయి ఉంటారు అని నాకు అనిపిస్తుంది అనమాట. ఏదైనా కూడా ఒక పనిలో మనము చాలా ఎక్స్పర్ట్ అవ్వాలి అంటే దానికి కన్సిస్టెన్సీ చాలా ఇంపార్టెంట్ అండి. ఆ పనిని ప్రతిరోజు కొద్దిసేపు చేసుకుంటూ వెళ్ళాలి. అలా వెళ్తేనే మనము ఆ పనిలో మల్టీ టాలెంటెడ్ అవ్వగలుగుతాము. అలా ఎన్ని పనులు నేర్చుకుంటే అంత మల్టీ టాలెంటెడ్ అవుతాం అనమాట. సో, నేను అంత మల్టీ టాలెంటెడ్ అవ్వకపోయినా నా పిల్లలకి బేసిక్ నీడ్స్ తీర్చగలిగేలాగా ఉండాలి. సారీ కట్టడం అనగా హెయిర్ స్టైల్స్ అనగా నేర్చుకోవాలి అనుకుంటున్నానండి. ఫస్ట్ సారీ ప్రిపీటింగ్ మంచిగా నేర్చుకుని తర్వాత పిల్లల కోసం హెయిర్ స్టైల్ కూడా నేర్చుకుంటాను. దీన్ని ఇప్పుడు ప్రాక్టీస్ చేయాలి. దానికోసం నేను ఇవన్నీ కొనాలి. ఎప్పటికి వస్తాయో ఏంటో ఈ లోపల నేను ఆ చేతులతో మడతలు ఎలా పెట్టాలి అన్నది ప్రాక్టీస్ చేస్తూ ఉండాలండి. బట్ మీరు నమ్ముతారో లేదో ఉగాది రోజు అది నేర్చుకొచ్చిన రోజు ఇంకా టైర్డ్ అయిపోయాను. ఆ మరుసటి రోజు ఉగాది అస్సలు ఖాళీ లేదు. ఆ తర్వాత ఏమో ఇలా మా హస్బెండ్తో పాటు బయటకైతే వెళ్తున్నామని చెప్పాను కదా, అక్కడికి వెళ్ళాను. ఆ రోజు ప్రాక్టీస్ చేయలేకపోయాను. ఇంకా రేపు ఎల్లుండి నుంచైనా ప్రాక్టీస్ అయితే కంటిన్యూగా చేయాలి అనుకుంటున్నానండి. ఇంకైతే ఇంకోండి డిన్నర్ అయిపోయిన తర్వాత గిన్నెలన్నీ క్లీన్ అయితే చేసేసాను. ఈరోజు మీరు ఈ వ్లాగ్లో ఉగాది వ్లాగ్ అలాగే ఉగాదికి ముందు రోజు వ్లాగ్ని అయితే చూస్తున్నారండి. ఎందుకంటే ఈరోజు వ్లాగ్ చిన్నగా వచ్చింది. ఉగాది రోజు కూడా పెద్ద ఎక్కువగా వ్లాగ్ అయితే షూట్ చేయలేదు, చిన్నది షూట్ చేశాను. అందుకనేసి 2 కలిపి ఒకే వ్లాగ్లో అయితే పెట్టేశాను అనమాట.
ఇప్పుడు టైం అయితే 9:00 అవుతుందండి. ఇంట్లో పనులన్నీ త్వరగా పూర్తి చేస్తాను వచ్చిన తర్వాత మా వారు నాకు నిద్ర వచ్చేస్తుంది పక్కేసే పడుకుంటాను అన్నారు. ఇంకా పక్కైతే వేసేసి నేను ఇంగ్లీష్ ప్రాక్టీస్ అయితే చేశానండి. తర్వాత అయితే ఇంకా ఇక్కడ నుంచి ఉగాది వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది. వ్లాగ్ అయితే ఇక్కడ ఇది వీడియో ఫాస్ట్లో పెట్టానండి, అందుకే అలా కదిలిపోతుంది. హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. నిన్న ఎంత అలసిపోయానో నాకే తెలీదు. ఇంకా ఇంటికి వచ్చి అయినా కూడా అన్ని పనులు చేయాలి కదా, వంట చేసేసి అన్ని పనులు పూర్తి చేసి నైట్ ఎడిటింగ్ కాదు డైరీ రైటింగ్ వర్క్ అయితే పూర్తి చేసి పడుకునేసరికి 10:30 అయ్యిందండి. ఇప్పుడు మార్నింగ్ 7:00 లేచాను. లేచిన తర్వాత బ్రష్ చేసుకుని చిన్నది ఇంగ్లీష్ వీడియో ఉంటే అది షూట్ చేసుకుని ఇప్పుడైతే రెడీ అయ్యి నేను వాకింగ్కి అయితే వెళ్తున్నానండి. ఈరోజు వాకింగ్కి నడిచి వెళ్ళాలి, ఎందుకంటే బైక్ మా వారు సెల్లార్లో పెట్టేశారు. నాకు సెల్లార్లో నుంచి బైక్ అలా పైకి ఎక్కించుకుని బయటికి తీసుకురావడం అంటే చాలా భయము. సో ఇంకా అందుకనేసి నడిచి వెళ్ళిపోదామనేసి అనుకుంటున్నాను. అండ్ ఈరోజు ఉగాది అండి, మీ అందరికీ హ్యాపీ ఉగాది. మరి ఉగాది రోజు ఇంట్లో దండం పెట్టుకోకుండా బయటికి వెళ్ళిపోతాం ఎందుకు, ఇంట్లో పని పూర్తి చేసుకోవచ్చు కదా అని మీరు అనుకోవచ్చు. నేను ఇప్పటికే 2 డేస్ నుంచి వాకింగ్ మానేశాను. ఇంక ఈరోజు ఇంట్లో ఉగాది పచ్చడి ఇవి ఏం చేసుకోవట్లేదు, జస్ట్ దేవుడికి దండం పెట్టుకుంటే సరిపోతుందండి. మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్లో ఉగాది సెలబ్రేషన్స్ ఉన్నాయి. సో ఉగాది పచ్చడి అక్కడ తిందాంలే అనేసి ఇంక ఇంట్లో అయితే చేయట్లేదు అనమాట. వాకింగ్కి ఏదో వెళ్ళాలన్నట్టుగా వెళ్ళానండి. జస్ట్ 30 మినిట్స్ మాత్రమే వాకింగ్ ఒక రౌండ్ చేసి మిగతాదంతా వర్కౌట్స్ అయితే చేసేసానండి. తర్వాత అయితే ఇంటికి వచ్చేసి పిల్లలిద్దరికీ తలస్నానం చేపించి మా హస్బెండ్కి కూడా తలస్నానం చేపించేసాను కుంకుడుకాయ పెట్టి. తర్వాత నలుగులు కూడా పెట్టేశాను పిల్లలకి మా హస్బెండ్కి. తర్వాత వాళ్ళకి అయ్యాక నేను తలస్నానం అయితే చేశానండి. ఈ లోపల మా వారు పిల్లలు దేవుడికి అయితే దీపారాధన చేసేసుకున్నారు. ఇంకా నేను ఈరోజు ఉగాది కదా అనేసి మా వారు కొత్త బట్టలు వేసుకున్నారని కొత్త డ్రెస్ ఉంటే అది అయితే వేసుకున్నాను. ఈ డ్రెస్ అయితే చాలా బాగుందండి. ప్రోడక్ట్ అయితే ట్యాగ్ చేస్తాను, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి. ఇంకా నేను ఇప్పుడు ఎందుకంటే ఇలా రెడీ అయ్యాను, మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్కి వెళ్తున్నానండి. ఇంట్లో అయితే నేను ఏమి ఇంత అలా రెడీ అవ్వను, కానీ నార్మల్ నైటీనో ఏదో ఒకటి వేసుకుని తిరుగుతాను. కానీ ఇప్పుడు మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్కి అయితే వెళ్ళే పని ఉందండి, అందుకనేసే ఇలా అయితే రెడీ అయ్యాను. ఇప్పుడు మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్కి ఎందుకు వెళ్తున్నాము అంటే, మీకు తెలుసు కదండి ఉగాది సెలబ్రేషన్స్ మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్లో చేస్తారు అని లాస్ట్ ఇయర్ కూడా వెళ్ళాను. సో అక్కడికి వెళ్దాము అని అన్నారు. ఇంకా అందుకనేసి ఇంట్లో నేను ఉగాది పచ్చడి చేయలేదు, అలాగే టిఫిన్ కూడా వండలేదు. ఎందుకంటే అక్కడికి 9:30, 10 కల్లా వెళ్ళామనుకోండి మనకి ఉగాది పచ్చడి పెడతారు, ప్లస్ ఇంకా ఏంటంటే టిఫిన్స్ కూడా అక్కడే ఉంటాయండి. ఆఫ్టర్నూన్ లంచ్ కూడా వాళ్ళ దగ్గరే. సో అందుకనేసి ఇంక ఇంట్లో వంట పని అయితే ఏం పెట్టుకోలేదు. నేను రెడీ అయిపోయిన తర్వాత షానుకి మనుకి కూడా జల్లు అయితే వేసేసి పిల్లలిద్దరినీ రెడీ చేసి ఇంకా మేమైతే బయలుదేరాం అక్కడికి. ఇందాక నేను తలకి క్లిప్ తడితల మీద పెట్టేశానండి, తలంతా అతుక్కుపోయినట్టు అలా ఉంది. ప్లస్ తడితల మీద మనం క్లిప్ అలా పెట్టామనుకోండి తలపోటు అయితే వస్తుంది అనమాట. సో ఇంక అందుకనేసి మళ్ళీ తీసేసి నేను మళ్ళీ మామూలుగా అయితే పెట్టుకున్నాను. ఇంకా పిల్లలు నార్మల్గా హెయిర్ బ్యాండ్స్ అయితే పెట్టేశారండి, కాకపోతే అది అంత బాగోలేదు అనేసి మళ్ళీ షాను రబ్బర్ తెచ్చుకుని ఇలా నాకు జడేసేయమ్మ అందని దానికైతే వేస్తున్నాను. మా మను చూసారండి అద్దం ముందు డ్యాన్స్ అయితే ప్రాక్టీస్ చేసేస్తుంది. ఇంకైతే అక్కకి చైన్ వేసాము, నాకైతే చైన్ అని అడుగుతుందండి. అద్దంలో చూసుకుని అక్కడ మంచం మీద ఉన్నాయమ్మా తెచ్చుకొని కూడా పెడతాను అన్నాను. అదైతే తెచ్చుకోవడానికి అయితే వెళ్ళిందనమాట. ఏంటోనండి నా ఫేసు సమ్మర్ వస్తే చాలు మరీ బొగ్గులాగా నల్లగా కనిపిస్తుంది. ఈరోజైతే అసలు ఈ డ్రెస్ కలర్ వల్ల ఏమో తెలియదు కానీ నా ఫేస్ మరీ నల్లగా కనిపించింది అనమాట. ఇంకోటి మా మంతెళ్ళి అక్కకి వేసేసాను చైన్, దీనికి వేయలేదు అనేసి ఇది కూడా వెళ్ళి ఒక నెక్లెస్ అయితే తెచ్చుకుంది. ఇంకా దానికైతే వేస్తున్నాను అనమాట. మా షాను మనువు వేసుకున్న బట్టలు కూడా నేను ట్యాగ్ చేస్తానండి. ఇవి చాలా మంచి క్వాలిటీలో ఉన్నాయి, ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను మా రుతి ఫంక్షన్ టైంలోని. చాలా బాగున్నాయండి, వాటిని అయితే ట్యాగ్ చేస్తాను. మీ పిల్లల సైజ్కి ఒక సైజ్ ఎక్స్ట్రానే తీసుకోండి. మనుకైతే ఇది కొరసైపోయింది, షానుది కూడా కొరసైపోయింది. ఇంకా లాస్ట్ మినిట్ కదా ఇంకా మార్చలేక నేనైతే అదే ఉంచేసాను అనమాట. సో ఇంకా బయటకైతే వెళ్ళిపోతున్నామండి. వెళ్ళే ముందు నేను ఇలాగా డ్రెస్సులు అవి అయితే వీడియోస్ తీసుకున్నాను, ఎందుకంటే ఇవి ఇన్స్టాగ్రామ్లో రీల్స్ అయితే పెట్టుకుంటాను కదండి అందుకు. ఇంకా డ్రెస్ అయితే మాత్రం చాలా బాగుందండి, కంప్లీట్ కాటన్ అనమాట. ట్యాగ్ చేస్తాను చూడండి. ఇంకా పిల్లలతోటి నన్ను కొన్ని ఫొటోస్ తీయంటే మా వారైతే తీస్తున్నారనమాట. ఈ మను ఏమో సరిగ్గా ఉండదండి, ఫొటోస్ ఎంత కామెడీగా వచ్చాయంటే మా మనుకి ఎవరో మూతి తీసుకొచ్చి అతికిచ్చినట్టుగా వచ్చిందనమాట. ఇంకా ముందే పిల్లలు మా హస్బెండ్ దేవుడికి అయితే దీపారాధన చేసేసుకున్నారండి. నేను కూడా దేవుడి దగ్గర దండం అయితే పెట్టేసుకుని ఇంకైతే ఇప్పుడు మేము బయలుదేరుతున్నాము. టైం అయితే 10:30 అవుతుందండి. మేమైతే రెడీ అయిపోయాము, ఇంట్లో దేవుడికి అయితే దీపారాధన కూడా చేసేసుకున్నాము. ఇప్పుడైతే మేము మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్ దగ్గరికి అయితే వెళ్తున్నామండి. అక్కడ ఇప్పుడు ఉగాది పచ్చడి ఇంకా పంచాంగం కూడా చెప్తారు. సో అయితే వినేసి అక్కడ భోజనం చేసేసి ఇంటికైతే వచ్చేస్తాము.
పిల్లలైతే పెద్దోళ్ళు అయిపోతున్నారండి. సో ఇంకా మాకు బైక్ అయితే సరిపోవట్లేదు. మేము ఏమన్నా ఒక చిన్నది కార్ లాంటిది ఏమన్నా కొనుక్కుంటే బెస్ట్ అనేసి అనిపిస్తుంది. అయితే మళ్ళీ కార్ ఇంకా 10 లక్షలు 20 లక్షలు అలా ఉంటున్నాయి కదా. అండ్ మా వారికి కూడా డ్రైవింగ్ అది ఏమీ రాదు. సో ఫస్ట్ ఏమంటున్నానంటే మీరు డ్రైవింగ్ నేర్చుకోండి అనేసి చెప్తున్నాను. మా వారు డ్రైవింగ్ నేర్చుకుంటే తను ఏమంటున్నారంటే మా ఆయన పాతవి ఏంటమ్మా 2 లక్షలు 3 లక్షల్లో కార్లు ఉంటాయంటండి. అలాంటి కార్ నేర్చుకుని బాగా ట్రయల్ అండ్ ఎర్రర్ బాగా ట్రయల్ చేసేస్తాను. ఆ తర్వాత మనము ఒక 5-6 లక్షలు ఏమైనా సెకండ్ హ్యాండ్ కార్ ఏమైనా కొనుక్కుందాము అనేసి మా వారైతే చెప్తున్నారనమాట. చూడాలి, ఎందుకంటే బైక్ అసలు సరిపోవట్లేదండి. నేనేమంటానంటే కార్ అవసరం లేదు, ఎక్కడికి వెళ్ళి ఇలా ఆటోలు బుక్ చేసుకుని ఆటోలకి వెళ్ళిపోదాము అనేసి అంటున్నాను. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమన్నా చిన్న చిన్న ప్లేసెస్కి వెళ్ళాలి అంటే నడిచి వెళ్ళాల్సి వస్తుందండి. మన చేతిలో ఒక వెహికల్ అందుబాటులో ఉన్నది వేరు, అస్తమాను క్యాబ్స్ బుక్ చేసుకోవాల్సింది వేరు కదా. సో ఇంక ఇక్కడికి వచ్చామండి. మాకైతే ఉగాది పచ్చడి ఇచ్చారు. ఉగాది పచ్చడి అయితే విపరీతమైన చింతపండు రసం అయితే వేసేసారండి. అలాగే పరాభవన సంవత్సరం నడిపించే కాలాన్ని సూచిస్తుంది. వ్యక్తి తన లోపాన్ని గుర్తించి వాటిని అధిగమించడానికి ప్రయత్నించే దిశగా దీన్ని వివరిస్తారు. అలాగే అనూహ్యమైన పరిణామాలు, అనేక మార్పులు తెలిపే నామ సంవత్సరాన్ని మనం పరాభవ నామ సంవత్సరాన్ని కూడా అనుకుంటాం. అలాగే వృషభ రాశి వారికి ఆదాయం 5, వ్యయం 14, రాజ్యపూజ్యం 5, అవమానం 4. అలాగే మిథున రాశి వారికి ఆదాయం 8, వ్యయం 11, రాజ్యపూజ్యం 1, అవమానం. మా శ్రీవారు అలా ఉంటుంది. సో ఈ మేష రాశి వారికి మెయిన్గా ఈ మొండితనం తోటి కొన్ని పనులన్నీ కూడా ఆలస్యం అవుతుంటాయి. చాలా మంది శత్రువులు ఎక్కువగా ఉంటారు. అలాగే వీరికి శివుడు మెయిన్గా ఏలాంటి ప్రభావం స్థానచలం ఉంటుందండి. స్థానచలం జాబ్ ట్రాన్స్ఫర్ అంటే వేరే ఊరు జాబ్, హెల్త్ విల్ బి గుడ్, కొత్త జాబ్ రావడం ఇలాంటివన్నీ కూడా జరుగుతుంటాయి. మెయిన్గా విద్యార్థులకి ఉన్నత చదువు ఉంటుంది. ఎందుకంటే చతుర్థ స్థానం అనేది విద్యాస్థానం అంటే అదేంటే హార్డ్ వర్క్ మైట్ నాట్ పే అన్నది ఇందాక ఇన్కమ్ లెవెల్ వచ్చింది. విద్య అంటే ఉన్నత విద్య వస్తుంది. అంటే మంచి ర్యాంక్ సాధించడం, యూనివర్సిటీలో మంచి సీట్ సాధించడం, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో నెగ్గడం. సో దీని ద్వారా వాళ్ళు ఫారెన్ కూడా వెళ్ళొచ్చు ఉన్నత చదువు గురించి. వాహన స్థానం కూడా చతుర్థ స్థానం అంటే మంచి గృహం కొనాలని చెప్పి. సో స్థలం కానీ ఇల్లు కానీ ఫ్లాట్ కానీ ఏదైనా సరే కొనాలనుకున్నప్పుడు ఇది సరైన సమయం. ఖచ్చితంగా స్థలం కానీ ఇల్లు కానీ కొనేందుకు అవకాశాలు మీరు చేసుకోవాల్సిన పరిహారాలు కూడా మెయిన్గా అంటే నేను ఏం తెలుగులో చెప్పినా కూడా అవన్నీ కూడా నేను ఇక్కడ ఇంగ్లీష్లో పెట్టాను. సో మీకు ఈజీగా అవడం కోసం. సో ఇక్కడ రెమెడీస్ పార్ట్ కూడా రాశానండి. ఇవన్నీ కూడా చిన్న చిన్న రెమెడీస్ ఉంటాయి అనమాట. ఈ చిన్న చిన్న రెమెడీస్ అని పాటిస్తే మనకి ఎలాంటి అడ్డు ఆటంకాలు కూడా ఉండవు. సో ఈ మేష రాశి వారికి మటుకు ఉన్నతలో పర్వాలేదని అనిపిస్తుంది. సో మెయిన్గా గురువు ప్రస్తుతం చతుర్థ స్థానం ఉండడం చేత సౌఖ్యం ఉంటుంది, మెంటల్ హ్యాపీనెస్ ఉంటుంది. సో ఆరోగ్యం కూడా బాగుంటుందని చెప్పుకోవాలి. అలాగే నెక్స్ట్ వచ్చేసి మా వారు నాది మేషరాశి అంటారండి, కానీ నేను ఎప్పుడు నాది కుంభరాశి అనేసి నమ్ముతాను అనమాట. ఎందుకంటే నా బర్త్డే బట్టి నాకు కుంభరాశి వస్తుందండి. అయితే ఈసారి కుంభరాశి గురించి అస్సలు బాగా చెప్పలేదు. నేను అది వీడియో తీసుకుందాం అనుకున్నాను కానీ ఆ టైంలో టిఫిన్ అయితే తింటున్నాను అనేసి ఇంకా వీడియో తీయలేదు. కుంభరాశికి ఆదాయము 1 అంటండి. అంటే నా ఇన్కము 1 ఉంటుందంట, కానీ ఎక్స్పెండిచర్ మాత్రము 7 8 పెట్టారండి. ఇంకా ఏంటమ్మా దాన్ని ఏదన్నారండి, అదే బ్లేమ్స్ ఎక్కువ ఉంటాయంట. రాజపూజము చాలా తక్కువ ఉంది అనేసి ఇలాగ చెప్పారు. ఒకడు కూడా మనము సాటిస్ఫై అయ్యేటట్టు రాలేదు. నేను హ్యాపీగా ఫీల్ అయ్యేలాగా సాటిస్ఫైడ్గా వస్తే అది నమ్ముతాను, లేదు అంటే లైట్ ఇదేం పట్టించుకోవద్దు అనేసి మనసుకైతే చెప్తాను అనమాట. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ చూసమ్మో నా జాతకం బాగాలేదు అని ఫీల్ అవుతూ కూర్చుంటే మనసు పాడైపోద్ది కదా. అందుకు ఇంక ఇదిగోండి భోజనాలు అయితే పెడుతున్నారు. సో భోజనం అయితే చేసేసి ఇంటికైతే వచ్చేసాము. టైం అయితే 3 o'clock అయిందండి. జస్ట్ ఇప్పుడే ఇంటికైతే వచ్చాను. మేము ఎప్పుడో వెళ్ళామా 3 అయిపోయింది భోజనం చేసి ఇంటికి వచ్చేసరికి. ఇప్పుడైతే కొంచెం పని ఉందండి, ఆ పని అయితే కంప్లీట్ చేసుకోవాలి. ఎడిటింగ్ వర్క్ ఉంది, ఆ ఎడిటింగ్ వర్క్ కూడా కంప్లీట్ చేయాలి. ఫోన్ అయితే బాగా నిండిపోయింది అనమాట. మార్నింగ్ రెడీ అయినప్పుడు ఇవన్నీ తీసి బయట పెట్టానండి. ఇప్పుడు ఇవన్నిటిని అయితే క్విక్గా సర్దేసుకోవాలి.
మ్యాట్రిస్ తీసుకుంటామని చెప్పాను కదండి. మ్యాట్రిస్ అయితే తీసుకున్నాము. ఇది తీసుకుని 1 మంత్ అయిందండి. అప్పటి నుంచి ఇప్పటికి వచ్చి నేను దీన్ని ఓపెనే చేయలేదు. ఇది కొలాబరేషన్లోనే వచ్చింది. ఇన్స్టాగ్రామ్కి ప్రమోషన్ అనమాట అది. సో అందులో అయితే పోస్ట్ చేస్తాను రీలు. సో ఇప్పుడు మ్యాట్రిస్ అయితే ఓపెన్ చేసి అది ఎలా ఉంది, ఎలా అనిపించింది ఏంటి అన్నది మీకు నేను రివ్యూ అయితే చెప్తాను. ఇదేమి మీకు ఇన్స్టాగ్రామ్లో ప్రమోషను, యూట్యూబ్లో కాదు. పిల్లలిద్దరికీ పెయింటింగ్ క్లాస్ అయితే జరుగుతుందండి. ఈ లోపల నేను మా వారు కలిసి ఆ ఫ్లో మ్యాట్రిక్స్ షూటింగ్ అయితే చేశాము. చాలా చాలా అప్సెట్ అయిపోయానండి. ఎంత బాధ వచ్చేసిందో నేను చెప్పలేను. సరే, పెయింటింగ్ క్లాస్ టీచర్ నెంబర్ అయితే స్క్రీన్ పైన ఇస్తున్నాను. తర్వాత అయితే మనం మిగతా విషయాలు మాట్లాడుకుందాము. ఫస్ట్ అయితే ఈ పరుపు తీసేసామండి. మా అమ్మ వాళ్ళు పెట్టిన పరుపు అనమాట. ఇది ఎప్పుడో మా పెద్దన్నయ్య పెళ్ళికి ముందు కొన్నది అమ్మ. ఎందుకంటే మళ్ళీ అన్నయ్యకి పెళ్ళి అయితే ఇబ్బంది అవుతుంది పరుపు లేకపోతే మంచం మీద అనేసి అప్పుడు కొన్నారండి. ఇంకా నాకు పెళ్ళయి నాకు డెలివరీ అయిన తర్వాత, షాను పుట్టిన తర్వాత అదే పరుపు అదే మంచాన్ని అమ్మ అయితే నాకు పంపించిందనమాట. అప్పటి నుంచి ఇప్పటికి మేము పరుపు అయితే మార్చలేదు. ఇంకా పిల్లల మంచం మీద టాయిలెట్లు పోసేయడము, ఇంకా అలాగా ఆ పరుపు అంతా పాడైపోయిందండి. దాంట్లో ఉన్న కొబ్బరిది ఉంటుంది కదా, అది బయటకు వచ్చేసి గుచ్చుకుపోవడము, ఉండలు కట్టేసేయడము, దూదంతా అలా అయిపోయి నడుము నొప్పి అయితే చాలా ఎక్కువ వస్తుందండి మంచం మీద పడుకున్నప్పుడు. సో ఇంకా ఫ్లో మ్యాట్రిక్స్ వాళ్ళు కొలాబరేషన్కి వచ్చారు అనేసి నేను ఇదైతే తీసుకున్నాను అనమాట. ఇది ఇన్స్టాగ్రామ్కి రీల్ పెట్టమని అడిగారండి. ఈ మ్యాట్రిక్స్ ఓపెన్ చేసిన తర్వాత నాకు ఏడుపు ఒకటే తక్కువండి. ఎంత ఏడుపు వచ్చేసిందో చెప్పలేను. ఎందుకంటే మా హస్బెండ్ వెడల్పు కొలత బాగానే చూశారు, కానీ పొడవు కొలత తప్పు చూసినట్టున్నారు, లేదా మేము ఇచ్చిన కొలతలు కాకుండా వాళ్ళు ఇంకా పొడుగు చేసి పంపించారో నాకు తెలియదు. కానీ మ్యాట్రిక్స్ పొడవు లెంత్ అయితే ఎక్కువ పంపించేశారండి. అంటే మా మంచం మీద కన్నా ఇంకొక 10 సెంటీమీటర్స్ ఎక్కువ అయితే పంపించేశారు. సో మ్యాట్రిక్స్ మంచం మీదకి చాలా పొడవైపోయింది. సో అది ఇప్పుడు దాన్ని ఆల్ట్రేషన్ చేయించాలా, లేకపోతే వాళ్ళకి రిటర్న్ పంపించేసుకోమంటారా, నాకు ఏం తెలియదు. కానీ అయ్యో ఏంటి, ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న కొలాబరేషన్ ఇది వచ్చిన తర్వాత ఎలా అయ్యింది ఏంటి అని నాకు చాలా అంటే చాలా బాధగా అనిపించింది అనమాట. మా షాను మను పెయింటింగ్స్ అండి. సో ఫర్దర్గా ఏం చేయాలన్నది నాకైతే తెలియదు. కానీ ఇది మా మిస్టేకా వాళ్ళ మిస్టేక్ అన్నది తెలియట్లేదు. ఎందుకంటే ఫోన్ మార్చాను కదా, చాటింగ్ కూడా మొత్తం డిలీట్ అయిపోయింది. సో ఇదండి ఈరోజు వీడియో. మీకు ఏమైనా మ్యాట్రిక్స్ కోసం ఐడియా ఉంటే చెప్పండి. దానికి ఆల్ట్రేషన్ ఏమైనా పాసిబుల్ అవుతుందా, లేకపోతే ఇంకేం చేయొచ్చు అన్నది ఐడియా ఉంటే చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. మరొక మంచి వీడియోతో కలుస్తాను. బాయ్.